ఉంది. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను, మనం నెమ్మది గురించి కదా మాట్లాడుకుంటున్నాం. మనుషుడికి నెమ్మది కావాలని కదా అనుకుంటున్నాం. నెమ్మది లేని 3 వ్యక్తులను కదా ముందు గుర్తు చేసుకున్నాం. మానవుడికి ఇలాంటి పరిస్థితుల్లో నెమ్మది కావాలంటే కనుక వాక్యమైన దేవుణ్ణి, వాక్యాన్ని ఆశ్రయించాలని మొదటి మాటగా చెప్పుకున్నాం కదా. రెండవ మాటగా ప్రియ కుమారుడైన తిమోతికి పౌలు గారు ఈ మొదటి పత్రిక రాస్తూ 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ప్రార్థనను ఆశ్రయించాలి. రెండవది దేన్ని నెమ్మది కావాలి, నెమ్మది కలగాలంటే దేన్ని ఆశ్రయించాలి? ప్రార్థన ఆశ్రయించాలి. ఇక్కడ చూడండి, బాగా లోతుగా ఆలోచిస్తే, నిద్రపోకున్నాను, బాగా లోతుగా ఆలోచిస్తే నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం మనం ఎలాగా నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజులందరి కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలను ప్రార్థనలను చేయాలి. చూడండి, ఇక్కడ మనకి గ్రహించవలసిన విషయం ఏంటో తెలుసా? మనకి ఇబ్బంది వచ్చిన పరిస్థితుల్లో, నెమ్మది లేని పరిస్థితుల్లో అధికారుల దగ్గరికి వెళ్ళాలనుకుంటాం, రాజుల దగ్గరికి వెళ్ళాలనుకుంటాం కదా, గొప్పల దగ్గరికి వెళ్ళాలనుకుంటాం. వాళ్ళ గురించి కూడా నువ్వే ప్రార్థన చేయి, నెమ్మదిగా ఉంటావు. వారికి కూడా నెమ్మది ఉండదు, వారి దగ్గరికి వెళ్ళి నీకు ప్రయోజనం ఉండదు. వారందరి కోసము ప్రార్థన చేస్తే నువ్వు నెమ్మదిగా సుఖంగా ఉంటావు. రెండవదిగా నీవు నేను గ్రహించవలసింది ఏంటో తెలుసా? మనుషులకు చెప్పుకోవటం కంటే, అధికారుల దగ్గరికి వెళ్ళి విన్నపించుకోవటం కంటే, ప్రార్థన అనే సంభాషణతో దేవునితో మాట్లాడితే, దేవునితో చెప్పుకుంటే నీకు నెమ్మది కలుగుతుంది. రెండవదిగా, మొట్టమొదటిగా వాక్యాన్ని ఆశ్రయిస్తే నెమ్మది కలుగుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. ఆత్మదేవుడు రెండవదిగా ఏమి సెలవిస్తున్నాడు తెలుసా? ప్రార్థన ఆశ్రయించాలి. నీకు ఎప్పుడు కష్టం వచ్చినా, ఎప్పుడు ఇబ్బంది వచ్చినా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీ ముఖం గడుక్కుని తలాంటికుని గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూస్తున్న తండ్రితో మొరపెట్టు. ప్రార్థన చేయి, ఆయన నీకు సమాధానం ఇస్తాడు. ఇశ్రాయేలుకు నాయకుడిగా మోషే ఉంటే, మోషేతో వారి దగ్గర వచ్చి వారు అంటున్నారు, మాకు మాంసం కావాలి, లేదా మాకు ఆహారం లేదు, లేదా ఇదిగో మాకు నీళ్లు లేవు, ఇదిగో ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చేసింది, మమ్మల్ని ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ సొంత తీసుకొచ్చావా అని ఇటువంటి మాటలు వింటున్నప్పుడు మోషే ఎప్పుడు కూడా సొంత నిర్ణయం ఏది కూడా తీసుకోలేదు. నేను శక్తిమంతుడిని కదా, లేకపోతే ఫరో ఎదుట నేను ఇన్ని అద్భుతాలు చేశాను కదా, గొప్ప వ్యక్తిగా అనుకోలేదు. ఎప్పటికప్పుడు ఆగండి అని మందసం దగ్గరికి వెళ్ళి, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిస్తే అదే సమాధానము ఇశ్రాయేలుకు చెప్పేవాడు. అలాగే ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు ఈ రెండవదిగా ఏం ఆశ్రయించాలి? నీ ఇబ్బందికర పరిస్థితుల్లో నీకు నెమ్మది కలగాలంటే ఏం ఆశ్రయించాలి అంటే కనుక, నెమ్మదిగా ఉండాలంటే కనుక, సుఖంగా ఉండాలంటే కనుక ప్రార్థనని అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. ఏది వ్యర్థమైపోయినా కానీ ప్రార్థన వ్యర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇది ఇలా ప్రసంగాలు చేసేవారు, పరిచయం చేసేవారు అందరికి కనపడతారు, కానీ ప్రార్థన చేసేవారు దేవునికి. ఇంకా ప్రార్థన అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రార్థన అంటే అర్థం ఏంటో, ఒక సీఎంని కలవాలన్నా, లేకపోతే లోకల్ స్థానిక ఎమ్మెల్యేని, మన డిస్టిక్ లేదా మన నియోజకవర్గ ఎమ్మెల్యేని కలవన్నా రికమెండేషన్, అప్లికేషన్ పెట్టుకోవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి. కానీ ఇదిగో నీవు నేను ఆరాధిస్తున్న దేవుణ్ణి అడగాలన్నా, మాట్లాడాలన్నా ఏ అప్లికేషన్ అవసరం లేదు. నీవే డైరెక్ట్గా మాట్లాడవచ్చు. అధికారుల్ని నిర్ణయించిన దేవునితో మాట్లాడాలంటే, సృష్టిని చేసిన సృష్టికర్తతో నువ్వు మాట్లాడాలంటే ఎవరి రికమెండేషన్ అవసరం లేదు. ప్రార్థన అనేది నీకు వస్తే, ప్రార్థన అనేది నువ్వు చేయగలిగితే చాలు. అందుకని రెండవదిగా నువ్వు సుఖముగా నెమ్మదిగా ఉండాలంటే కనుక ప్రార్థనను ఆశ్రయించాలి. మొట్టమొదటిగా వాక్యాన్ని ఆశ్రయించాలి, రెండవదిగా ప్రార్థనను ఆశ్రయించాలి. మూడో మాట చెప్తాను, వాక్యాన్ని ముగిస్తాను. మూడో మాట చెప్తాను, చదవండి. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం 11వ వచనం కంటే చదువు. యెహోవా, నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రాణం నెమ్మదిగా ఉండాలంటే అనగా పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడము పవిత్రతకు సాదృశ్యం.
ఏంటి భయము భక్తి అంటే కనుక, భయము నీకు ఎప్పుడు వేస్తుంది అంటే కనుక అపవిత్రత కలుగు చేసే తప్పు అనేది చేస్తున్నప్పుడు భయం వేస్తుంది. ఇది తప్పు, దేవునికి విరోధము అని నువ్వు గ్రహించినప్పుడు ఆ తప్పును చేయకుండా భయం కలిగి ఆగుతావు. భక్తి అంటే ఏంటి అంటే కనుక నాకు ఇచ్చిన స్థితిగతులు నా దేవుడే కదా అని ఆయన్ను మహిమపరచడమే భక్తి, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడమే భక్తి. మూడవదిగా నేను చెప్పే విషయం ఏంటంటే, మూడవదిగా పవిత్రతను మనము ఆశ్రయించాలి, అంటే పవిత్రతను కలిగి ఉండాలి. అప్పుడు నెమ్మదిగా ఉండదు. చదువు మరొకసారి మాట. యెహోవా నా పాపం బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. అంటే అపవిత్రత ఉంటే గనక, క్షమాపణ లేకుండా ఉంటే గనక ఆ పవిత్రతను ఆశ్రయించిన వ్యక్తులను కాదు, అపవిత్రుడు. ఇంకా చెప్తున్నాడు, నీ పాపములు కెంపుగా ఎర్రగా ఉన్న ఏమంత తెల్లగా మారుస్తానంటున్నాడు. నీ పాపము నువ్వు విడిచిపెడితే గనక ఎన్నడూ నీలో ఉండకుండా తూర్పుకు పడమని ఎంత దూరం అంత దూరము చేస్తానంటున్నాడు. అంటే ఎవరు ఆశ్రయించిన వారు అంటే గనక పవిత్రంగా ఉండాలి అనుకున్న వారు మాత్రమే పాపం జోలికి వెళ్ళరు, ఆ పాప మాలిన్యాన్ని అంటుకుంచుకోరు. అదే భక్తుడు చెప్తున్నాడు, నా పాపము లేకపోతే బహుఘోరమైనది. చదువు. నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించును, అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. పాపము చేయకుండా పవిత్రతను కాపాడుకునేవాడు మాత్రమే నెమ్మదిగా ఉంటాడు. పాపము కుదురుగా ఉండనివ్వదండి. పాపం ఎలా ఉంటుందండి తెలుసా? పాపం పరిపక్వం అవుతుందండి. నువ్వు చేసేసిన పాపము ఎవరు చూడలేదు జరిగిపోయింది అనుకుంటావేమో, అది పరిపక్వమై ఎలాగైతే సోలాలి గర్భములో అణువంత పరిమాణము పిండముగా లేకపోతే ఆకారముగా శిశువుగా అభివృద్ధి చెందుతుందో మారుతుందో, నా జీవితంలో చేసిన అపవిత్రమైన పాపం అనేది కూడా పాపము గర్భము ధరిస్తుందంట. ధరించి అది పరిపక్వమై మరణాన్ని కంటదంటుంది వాక్యం. అందుకనే ఆ పాపం అనేది ఉండకూడదు. నువ్వు దేన్ని ఆశ్రయించాలి అంటే గనక పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపంలో చేరక పవిత్రుడుగా ఉన్నవాడు. నాలో పాపం ఉందా, మీలో ఎవరైనా నిరూపించగలరా అని 2025 సంవత్సరాల క్రితం ఈ భూప్రపంచానికి సవాలు విసిరిన యేసుక్రీస్తు కుమారులుగా కుమార్తెలుగా ఉన్న మనము ఆ పవిత్రతను ఆశ్రయించాలి. అప్పుడు నీకేం కలుగుతుంది అంటే కనుక నెమ్మది కలుగుతుంది. కొన్ని పర్యాయాలు మన మీద నిందలు వస్తాయి, లేకపోతే ఎక్కడికో వెళ్ళవలసి వస్తుంది, నిలబడవలసి వస్తుంది. నాకేంటి, నేను చేయలేదు, తప్పు చేయలేదు కదా. మనం ఉంటాం కదా, తప్పు చేసినోడైతే భయపడుతూ ఉంటాడు, వాడికి నెమ్మది ఉంటుందా? ఉండదు. నీ పవిత్రంగా ఉన్నావు, నువ్వు యథార్థంగా ఉన్నావు, నీకు భయం ఉండదు. అందుకని మూడవదిగా నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. నువ్వు ఆశ్రయించవలసింది పవిత్రత. ఒక నూతిలో 2 జలాలు ఎలాగైతే ఊరతాయా? ఒక బావి తవ్వినప్పుడు 2 రకాల నీళ్లు ఊరవు. అలాగే ఒక వరిలో 2 కత్తులు ఇమడవు. అలాగే ఈ దేహము దేవుని ఆలయమై ఉన్నప్పుడు దేవునికి మాత్రమే నివాస స్థలంగా ఉండాలి. అపవిత్రతకు చోటు అనేది అపవిత్రత నీలో ఉంటే ఆ భక్తి, ఆ భయము వ్యర్థం అయిపోద్ది. నీకు ఏం కరువు అయిపోద్ది అంటే నెమ్మదినిచ్చే దేవుడు ఆత్మస్వరూపి మనతో మాట్లాడుతున్న ఈ విలువైన సంగతులు ఏంటో తెలుసా? నెమ్మది లేని 3 వ్యక్తులు మనం చూస్తే, నయోమి, రూతు, వార్ప అనే 3 స్త్రీలు తనకి జీవితకాలం ఉండవలసిన భాగస్వాములను పోగొట్టుకుని నెమ్మది లేని వారిగా అయిపోయారు. అందుకని మరలా నెమ్మది పొందాలంటే వివాహంలో నెమ్మది ఉందనుకుని నయోమి చెప్తుంది తన కోడలిద్దరికి, మీ ఇంటికి వెళ్ళిపోయి వివాహాలు చేసుకుని నెమ్మది పొందండి అని. కానీ వాక్యం చెప్తుంది, నీవు నెమ్మది పొందాలంటే భర్తలను కాదు, పురుషుల్ని కాదు, అది దేవుడు ఇస్తాడు వయసు వచ్చినప్పుడు. లేదా నీకు కావాలనుకుంటే బోయాజుని సిద్ధపరచలేదా? రూతుకి సిద్ధపరిచాడు. బోయాజుని సిద్ధపరచలేదా? అత్తగారిని అత్తుకుని వాక్యం ఎరిగిన బిడ్డతో ఉండిపోవాలని తీసుకున్న నిర్ణయానికి మోయాబీరాలే శపించబడిన వంశం నుంచి వచ్చిందే, కానీ యేసుక్రీస్తు వంశంలో స్థానం పొందింది రూతు. చూసారా ఎంత గొప్ప దేవుడు! దేవుణ్ణి ఆశ్రయిస్తే శాపాన్ని తీసివేసి పవిత్రతను ఇస్తాడు. అంత గొప్ప వంశంలో పేరు పొందుకుంది. అలాగే మొట్టమొదటిగా నా జీవితంలో నెమ్మది కావాలంటే వాక్యాన్ని ఆశ్రయించాలి. రెండోదిగా నా